తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. సార్, ఇప్పుడు సింగిల్ పేరెంట్ తన కష్టంతో కూతుర్ని కానీ కొడుకుని కానీ చదివించింది, ఉద్యోగం వచ్చింది, పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత తన బాధ్యత ఏదైతే ఉందో ఆ సింగిల్ పేరెంట్ని, అది మేల్ కానీ ఫీమేల్ కానీ, నాన్న కానీ అమ్మ కానీ, అవన్నీ చూసుకోవాలి. కానీ చూసుకోను అని చెప్పి తన్ని అబాండన్ చేస్తే ఆవిడ హక్కుగా కోర్టుని ఎలా అప్రోచ్ అవ్వచ్చు సార్? ఆవిడ ఎక్కడైతే తల్లిదండ్రులు అంటే ఇద్దరు కావచ్చు, ఐదరు ఒకరు కావచ్చు, ఐదర్ ఫాదర్ ఆర్ మదర్, వాట్ ఎవర్ ఆర్ బోత్. ఈ ఎక్కడైతే తల్లిదండ్రులు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అంటే వాళ్ళ జీవితకాలం అంతా కష్టపడి రకరకాలుగా సంపాదించి పిల్లల్ని సాది అవసరమైతే వాళ్ళకి ఆస్తులు ఇచ్చి కానీ వాళ్ళకి ఆర్థికంగా ఆదుకొని అది చేసిన తర్వాత నిరాదరణకు గురైతే మాకు కొన్ని చట్టాలు ఉన్నాయి దేశంలో. ఓకే, ఆ చట్టాలలో ప్రధానమైన చట్టం ఏంటి అంటే మనకు సీనియర్స్ సిటిజన్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. దాంట్లో ఏ తల్లిదండ్రులు అయినా సరే వాళ్ళ పిల్లల చేత నిరాదరణకు గురిగా పడితే అంటే పిల్లలు పట్టించుకోకపోతే వాళ్ళు ఆ యాక్ట్ కింద వెళ్ళి అప్లై చేసుకుంటే వాళ్ళకు రెసిడెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళకి మెయింటెనెన్స్ వస్తుంది, దాంట్లో కంపల్సరీ మెయింటెనెన్స్ ఇప్పిస్తారు. తర్వాత కొట్టకుండా తిట్టకుండా రిస్ట్రైంట్ ఆర్డర్స్ వస్తాయి ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉంటే. ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళకి ఏమైనా ఆస్తులు రాస్తే అవి కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ వీళ్ళ పేరు మీద తల్లిదండ్రులు ఏమన్నా పిల్లల బాగు కోసమో దేనికోసమో ఆస్తులు రాసిస్తారు కదా, రాసుకున్న తర్వాత వీళ్ళు ఇబ్బంది పెడితే వీళ్ళు పోయి అప్లై చేసుకుంటే దాని కింద ఈ ఆస్తులు కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ వీళ్ళ ఆస్తులు వీళ్ళకి ఇచ్చేస్తారు. తర్వాత ఇంకోటి మనకు 125 CRPC అని ఉంది, దాని కింద కూడా వీళ్ళు వెళ్ళి పోషించుకోలేని శక్తి ఉందనుకో, పోషించుకోలేని శక్తి అనుకుంటే వాళ్ళు పోయి కోర్టులు అడగచ్చు, అయ్యా నాకు పోషించుకునే శక్తి లేదు, నా పిల్లల దగ్గర నుంచి నాకు ఇంత మెయింటెనెన్స్ ఇప్పియండి అని చెప్పి అడగచ్చు. ఇంకా ఆడవాళ్ళకి ఎవరైతే మీరు ఇంతకుముందు చెప్పిన కేసులో ఆడవాళ్ళకు మీరు డొమెస్టిక్ వైలెన్స్ కింద కూడా వాళ్ళపై కేసు వేసుకోవచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ కింద కూడా ఫ్రమ్ చిల్డ్రన్ దాని కింద కూడా వేసుకోవచ్చు. మన మెయింటెనెన్స్ రావచ్చు అని, మళ్ళీ దాంట్లో రైట్ టు రెసిడెన్స్ అని, మెడికల్ ఎక్స్పెన్సెస్ అని, వాట్ ఎవర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి మీరు దాంట్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అని కూడా సపరేట్ ఒకటి ఉంటుంది, దాంట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ కొన్ని సందర్భాలలో కొడుకున్నాడు అనుకుందాం, సపోజ్ కొడుకు చనిపోయాడు, ఒకడే కొడుకున్నాడు చనిపోయాడు, కోడలు ఉంది, కోడలు పట్టించుకోకపోతే కోడల మీద వేయచ్చు మెయింటెనెన్స్, వెళ్ళి కోడలు మీద నాకు మెయింటెనెన్స్ కట్టమని వేసుకోవచ్చు. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొవిజన్స్, చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఒక తన జీవితకాలం అంతా కష్టపడి తన జీవితాన్ని అంతా దారబోసి పిల్లల్ని ఒక వృద్ధికి తెచ్చిన తర్వాత ఏదన్నా కారణం వల్ల వాళ్ళు ఏ కారణమైనా కావచ్చు పట్టించుకోకపోతే వాళ్ళ మీద కేసు వేసి డెఫినెట్లీ వాళ్ళని కోర్టుకు లాగలిగి వీళ్ళ రైట్స్ని సాధించుకునే అవకాశం ఉంటుంది కంపల్సరీ. ఓకే, అది కూతురు అయితే సార్? కూతురైనా కూడా ఈ సీనియర్స్ సిటిజన్స్ యాక్ట్ అనేది కూతురైనా సరే కొడుకైనా సరే, ఒకవేళ కూతురికి అల్లుడైనా సరే కొడుకుకి కోడైనా సరే, కుటుంబ సభ్యులు వాళ్ళంతా ఒక కుటుంబం కిందకి వస్తారు కాబట్టి కుటుంబ సభ్యుల మీద అందరి మీద అప్లై చేసుకోవచ్చు, లేదా ఒక పర్టికులర్ పర్సన్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. దర్ ఇస్ ఎ ప్రొవిజన్ ఆఫ్ దట్. ఒక సీనియర్ సిటిజను తన కుటుంబంలో ఉన్న ఏ వ్యక్తి మీదనైనా వాళ్ళ దగ్గర నుంచి మినిమం బేసిక్స్ ఏది బతకడానికి ఉండటానికి మెడికల్ ఎక్స్పెన్సెస్కి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మా దగ్గరికి కొన్ని సందర్భాల్లో కేసులు వస్తాయి, కొడుకు ఒకడే ఉంటాడు, కోడలు ఉంటుంది, కొడుకు సంపాదన ఉండదు, కోడలు తనకు సంపాదన ఉంటుంది. ఈ కోడలు సంపాదన ఉంది కదా అని చెప్పేసి ఏం చేస్తుంది, కొడుకుని కొద్దిగా తొక్కి పెట్టేసుకుంటుంది, అత్త మామల్ని నిరాధకు గురి చేస్తుంటుంది. అట్లాంటి సందర్భాలు కూడా నువ్వు డైరెక్ట్ యూ కెన్ గో అండ్ ఫైల్ ఏ కేసు అగైన్స్ట్ దట్ డాటర్ ఇన్ లా. కోడల మీద మీరు కేసు వేసుకోవచ్చు, డెఫినెట్లీ కేసు వేసుకొని తీసుకోవచ్చు, మీరు మెయింటెనెన్స్ కానీ అవన్నీ తీసుకోవచ్చు. ఇట్లా ఎనీ కాంబినేషన్ మొత్తం వాళ్ళైతే కుటుంబ సభ్యులు ఉంటే అయిపోతుంది, ఎనీ కాంబినేషన్ వేసుకోవచ్చు. అట్లా మేము చాలా సందర్భాలలో వీళ్ళు బతుకున్నప్పుడు రాసిచ్చిన ఆస్తులను కూడా మనం క్యాన్సిల్ చేసి మళ్ళీ వాపసు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అట్లే దేశంలో చాలా హైకోర్టుల నుంచి ఆ తీర్పులు ఉన్నాయి. ఏమని అంటే వాళ్ళు ఒకవేళ జీవితకాలంలో కనుక కష్టపడి సంపాదించుకొని పిల్లల పేరు రాస్తే పిల్లలు పట్టించుకోకపోతే మనకు మళ్ళీ వాళ్ళ ఆస్తులు వాపసు చేయొచ్చు అని బాంబే హైకోర్టు తీర్పు ఉంది, మద్రాస్ హైకోర్టుది తీర్పు ఉంది. అట్లా ఇంకా చాలా కోర్టులలో ఏంటంటే కొడుకు కోడల నుంచే కాకుండా ఇంకా ఆడపిల్లల నుంచి కూడా తీసుకోవచ్చు అనేది కూడా స్పష్టత ఉంది చాలా కేసులలో. కానీ ప్రతి కేసులో ఆలస్యం అయినట్టు ఈ కేసులో ఆలస్యం అయితే ఆ మనిషి ఉంటారో అంటే ఏజ్డ్ కాబట్టి ఉంటారో చనిపోతారో ఉన్నది కదా సార్, దీంట్లో ఇమీడియట్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ డెఫినెట్లీ తీసుకుంటారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే
చట్టంలో లేట్ అవుతుంది అంటే ఎందుకు లేట్ అవుతుంది అంటే 2 విషయాలు ప్రధానంగా గమనించాలి. ఒకటి, ఫస్ట్ లేట్ కారణం ఏంది అంటే ఆ వ్యక్తికి అవసరం ఉన్నప్పుడు కోర్టు దగ్గరికి రాడు. సమస్య మొత్తం ముదిరిపోయి అది కొరకరాని కొయ్యినప్పుడు వస్తారు. అప్పటిదాకా ఖాళీనే ఉంటారు వీళ్ళు. చూద్దాంలే చేద్దాంలే అని ఉంటారు. ఎందుకంటే మన 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 దేశంలో ఒక మొదటి ప్రాబ్లం ఏంటంటే మనం లీగల్ లాస్ట్ ప్రయారిటీ. లీగల్గా తీసుకోకుండా మీడియేటర్స్ పెట్టో ముచ్చట పెట్టుకుంటానో, ఆ సాక్ష్యాలు మాయమైన తర్వాతనో, లేకపోతే ఇంకా సమస్య జటిలమైన తర్వాతనో ఇక తప్పించుకోవాలని ఈ కేసు నుంచి అన్నప్పుడు అడగ దగ్గరికి వస్తారు. అది ప్రధాన కారణం ఎందుకు లేట్ అవుతుంది, ఈ దేశంలో చట్టం ఎందుకు లేట్ అవుతుంది, లేకపోతే కోర్టులు ఎందుకు సక్రమంగా పనిచేస్తాను లేవంటే ఏంటంటే అందరికి అర్థమయ్యే భాషలో ఏంటంటే నీకు జ్వరం రాగానే వెళ్ళిపోతే టాబ్లెట్తో అయిపోతుంది. మన వాళ్ళు ఏం చేస్తారు, జ్వరమే కదా అని వాళ్ళు సొంత వైద్యం అంతా చేసుకుంటుంటారు, రకరకాలు చేసుకొని ఓ సంవత్సరం 2 సంవత్సరాలు డాక్టర్ దగ్గర పోయి రక్తం వేయగానే బాబు నీకు క్యాన్సర్ అంటాడు. అప్పుడు నిద్రలు ఇస్తారా నాకు క్యాన్సర్ అని. అట్లనే మన వాళ్ళు ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కానీ, ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కానీ, ఒక భూమి కొనేటప్పుడు కానీ, ఒక అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు కానీ, ఇంకా గట్టిగా మాట్లాడితే ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతుంటే ఒక ప్రీమ్యాటల్ అగ్రిమెంట్కి కానీ చట్టంలోకి పోవడానికి వీళ్ళకి నేర్చుకోవడానికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉండకుండా అన్నీ మాకు తెలుసు అని చెప్పి వెళ్ళిపోతారు. అన్ని గజిబిజి మొత్తం కొరకరాని కొయ్యతారైన తర్వాత అబ్బా అని అప్పుడు వస్తారు. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఒక జ్వరంతో వచ్చిన వ్యక్తికి మనం జ్వరం ఎంతసేపు తగ్గించగలుగుతాం, అదే మరి ఒక క్యాన్సర్తో వచ్చిన వ్యక్తికి మనం ఎంతసేపు ట్రీట్మెంట్ చేయాలి. దట్ ఈస్ ద సేమ్ ప్రాసెస్. ఒకటి, వీళ్ళు సమస్య మొత్తం జటిలమైన తర్వాత వస్తారు, ఫస్ట్ పాయింట్. తర్వాత రెండోది ఎందుకు తయారవుతుంటే చట్టాల మీద అవగాహన లేకపోవడం. అసలు ఏ చట్టాలని చాలా మంది తెలియదు, ఇప్పటికి చాలా మంది తెలియదు, గవర్నమెంట్ కూడా పెద్దగా పట్టించుకోదు. కాబట్టి ఈ రెండున్నా కూడా నిజంగా అవసరం ఉంటే కోర్టులు కానీ లేకపోతే అధికార యంత్రాంగం స్పందిస్తుంది. అలా స్పందించకపోతే దానికి అర్థమే లేదు కదా. ఒక వ్యక్తి చనిపోయే దశలో ఉన్నప్పుడు అతనికి కావాల్సిన సహాయం, సహాయం అందించకపోతే దాంట్లో వాల్యూ ఏముంటుంది చట్టానికి. కాబట్టి నిజంగా ఏదైనా వచ్చినప్పుడు కంపల్సరీ ప్రతి డిపార్ట్మెంట్, ఇప్పుడు మీకు సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అనుకోండి, నిజంగా అక్కడ అధికారికి ఇక్కడ ఇది చేయకపోతే వర్కౌట్ కాకుండా చేసేస్తారు. దే హ్యావ్ ఎవ్రీ పవర్. అందుకే ఈ అన్ని కోర్టులకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ తీసుకుంటే మీకు సెక్షన్ 23 అని ఉంటుంది. దాంట్లో జడ్జికి మెజిస్ట్రేట్కి కానీ జడ్జి కానీ పవర్ ఇచ్చారు. ఏంటి, యూ కెన్ టేక్ ఎనీ డిసిషన్ బేస్డ్ ఆన్ ద అర్జెన్సీ. అట్లా ఇప్పుడు ఒక వ్యక్తిని మనం కొట్టినాము, రక్తం కారుతుంది అనుకో, దాంట్లో ప్రొటెక్షన్ ఆఫీసర్ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. తీసుకుని వెళ్ళిపోయి హాస్పిటల్స్, మెడికల్, తర్వాత రెసిడెన్సీ ఇవన్నీ అరేంజ్ చేస్తారు. కాకపోతే ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఎవరిని సంప్రదించాలా, అసలు ఇటువంటి యాక్ట్ ఉందా అనేది చాలామందికి తెలవక వీళ్ళు ఏం చేస్తుంటారంటే వీళ్ళని నిందిస్తుంటారు. ఇవి నిజంగా తెలిసి మీరు ఆపరేట్ చేయండి, చేయరు.